మనందరి జీవితాల్లో ఫ్యూయల్ ఫ్యూయల్ అంటే ఇంధనము. ముఖ్యంగా విశ్వాసుల జీవితానికి ఇంధనం ఏది అని అంటే మీరేం చెప్తారు? సమాధానం చెప్పాలి. విశ్వాసుల జీవితాలకి ఇంధనం ఏది అని మీరు అడిగితే, మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎవరైనా మీరేం చెప్తారు? ఒక బండి నడవాలన్నా, ఒక కారు నడవాలన్నా, చివరికి ఒక విమానం గాలిలో ఎగరాలన్నా దానికి ఇంధనం కావాలి. ఇంధనం లేకపోతే, ఫ్యూయల్ లేకపోతే ఒక విమానం గాలిలో ఎగరలేదు, ఒక బండి రోడ్డు మీద నడవలేదు, ఒక కారు రోడ్డు మీద వెళ్ళలేదు. సో అలాంటిది ఈ పాడైపోయిన లోకంలో, ఈ చెడిపోయిన లోకంలో, గతి తప్పిన లోకంలో, దేవుడు అంటే ఎవరు ఎరుగని ఈ లోకంలో, సత్యవంతుడైన వాని వైపుకు తిరుగని ఈ లోకంలో, అసత్యాల వైపు, అజ్ఞానం వైపు, పాపం వైపు పరుగులు తీస్తూ ఎంత తొందరగా రాలిపోదామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నటువంటి పాపిష్టి లోకంలో విశ్వాసి అని పేరు పెట్టుకుని ప్రభు సన్నిధికి వచ్చి బ్యాప్టిజం పొంది మారు మనస్సుతో సంఘములో ఒక స్తంభముగా, సత్య సువార్త కొరకు ఒక సహకారిగా, వాక్యాన్ని విశ్వసిస్తూ ధ్యానిస్తూ ప్రభు పనిలో పాలిభాగస్తురాలై ఎన్ని పనులున్నా సరే అవన్నీ నా ప్రభు తర్వాతే, నా ప్రభు పని తర్వాతే, చివరికి ప్రాణమును సహా ద్వేషిస్తూ ప్రభువునే ఎక్కువగా ప్రేమిస్తూ ముందుకు కదులుతున్నటువంటి విశ్వాస యాత్రలో సంఘమంతటిని ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీకు ఇంధనం ఉంటే ఆ ఇంధనం ఏదని మీరు చెప్తారు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. వాక్యం, రైట్? ఎంతమంది వాక్యాన్ని ఒప్పుకుంటున్నారు? చేతులు ఎత్తండి. అంటే ఒక విశ్వాసిని ముందుకు నడిపించేది, ఒక విశ్వాసికి ఇంధనం వాక్యం అంటారు, రైట్? రైట్. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? విశ్వాసికి ఇంధనం విశ్వాసమే అంటది. వాక్యం చాలా విరివిగా దొరుకుతుంది, చాలామందికి దొరుకుతుంది. వాక్యం లోపలికి వెళ్ళినంత మాత్రాన మనిషి మారిపోతాడా అంటే ఇంపాసిబుల్. ఇప్పుడు మీరు వింటున్న వాక్యం లైవ్ ద్వారా కొన్ని వందల మంది వింటూ ఉంటారు. కామెంట్లలో అద్భుతంగా ఉంది, ప్రైజ్ ద లార్డ్, ఆమెన్, మీకు మా కృతజ్ఞతలు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక అని కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. పచ్చి బూతులు మాట్లాడుతూ అదే వాక్యం వింటూ కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. మీకు పనిచేసిన వాక్యం వాళ్ళకి ఎందుకు పనిచేయట్లేదు అని అంటే, వాళ్ళ దగ్గర ఇంధనం లేదు, మీ దగ్గర ఇంధనం ఉంది. ఆ ఇంధనమే విశ్వాసం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నాయనుటకు నీ దగ్గర నా దగ్గర ఉన్న రుజువు. విశ్వాసం ఒక్కటే ఈ బండిని ముందుకు నడిపించేలా చేయగలదు. అసలు ఆ విశ్వాసమే లేనప్పుడు ఎంత వాక్యం విన్నా కూడా అది ఫలించదు. అందుకే మంచి నేల అన్నాడు. అంటే మంచి నేల అంటే విశ్వసించిన హృదయం అని అర్థం. మంచి నేల అంటే ఏ హృదయం? విశ్వసించిన హృదయం. ఆ విశ్వసించిన హృదయంలో, మంచి నేలలో ఎప్పుడైతే వాక్యం పడిందో ఆ వాక్యం ఇంకా ఫలభరితమైన విశ్వాసాన్ని తీసుకొస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఫలభరితమైన విశ్వాసం నీ బ్రతుకులోనికి రావాలి అంటే ఫలభరితమైన, ఫలించేటువంటి మంచి నేల కావాలి. అందుకే ప్రతి విశ్వాసి జీవితానికి విశ్వాసమే ఇంధనం. అందుకే ఒక మంచి మాట గ్రంథంలో మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక మంచి మాట చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చదవండి, ఎంత బాగుందో. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి, కరెక్ట్. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, అద్దనమాట. అండర్లైన్ చేసుకోండి ఆ వర్డ్. ఏం చేసుకున్నాడట? అసలు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం పౌలు గారి విశ్వాస యాత్ర ఎంతకాలం ఉండి ఉంటుందంటారు? మేబీ అప్రాక్సిమేట్లీ. నాకు తెలిసి ఆయన ఎప్పుడు చచ్చిపోయాడో ఎవిడెన్సెస్ లేవు. ఎప్పుడు సేవలోకి వచ్చాడో కూడా ఎవిడెన్సెస్ లేవు. అంటే ఏ వయసులో ఆయన పట్టబడ్డాడో ఎవిడెన్సెస్ లేవు. కానీ ఒకటి మాత్రం మనకి అర్థమవుతుంది, ఆయన వృద్ధాప్య దశలో వరకు దేవునిలో వాడబడ్డాడు. వృద్ధాప్యం అంటే ఒకరు 80 ఏళ్ళకి చచ్చిపోయారు, ఒకరు 70 ఏళ్ళకి చచ్చిపోయారు, అది వృద్ధాప్యమే. ఒకరు 120 వరకు ఉన్నారు,
అది వృద్ధాప్యమే. ఒకరు 100, ఒకరు 110, అవన్నీ వృద్ధాప్యం లెక్కలోకే వస్తాయి. ఇప్పుడు పౌలు గారి వృద్ధాప్యాన్ని ఏ వయసుతో కౌంట్ చేయాలని అనడానికి కూడా మన దగ్గర ఎవిడెన్స్ లేదు. ఒక 70 దాటితే వృద్ధాప్యం అనుకోవచ్చు, 80 వరకు వెళ్తే వృద్ధాప్యం అని అంటారు లెక్కలు. మరి పౌలు గారు ఆ విశ్వాసాన్ని కాపాడుకున్న వయస్సు చూస్తే యవ్వన దశలో పట్టబడ్డాడు. యవ్వన దశ అనగానే అప్రాక్సిమేట్లీ ధర్మశాస్త్రపు లెక్కల ప్రకారంగా ఎవరైనా సరే యాజకత్వం జరిగించాలి, ధర్మశాస్త్రానుసారంగా ఒక యాజకత్వం జరిగించాలి, ఆ స్థాయికి వెళ్ళాలంటే 30 ఏళ్ల వయస్సు. ఆ 30 ఏళ్ల వయస్సు వరకు కూడా వాళ్ళు ధర్మశాస్త్రమందు ప్రవీణులు కావాలి. మనం కాసేపు అదే వయస్సు పౌలు గారికి అప్లై చేస్తే ఒక 30 ఏళ్ల వయస్సులో ఆయన గట్టిగా నిలబడ్డాడు, ఎక్కువ వర్క్ చేయడం మొదలుపెట్టాడు, అప్పటి నుంచి బాగా డెవలప్ అయ్యాడు. ఒక 5 ఏళ్ల పాటు హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా కొనసాగిన ఒక 35 ఏళ్ల వయస్సులో పోని దేవుని చేత పట్టబడ్డాడు అని అనుకున్నా, ఒక 80 ఏళ్ళకి 90 ఏళ్లకో మృతి చెందాడు అనుకున్నా, దాదాపు అప్రాక్సిమేట్లీ మన ఊహల ప్రకారంగా ఒక 40 ఏళ్ళైనా ఆయన విశ్వాసాన్ని ఏం చేసుకుని ఉండాలి? కాపాడుకుని ఉండాలి. లేదా 50 ఏళ్ళైనా విశ్వాసాన్ని ఏం చేసుకుని ఉండాలి? కాపాడుకుని ఉండాలి. అంటే ఆసియా, యూరప్లో అనేక సంఘాలు స్థాపించి, ఖండాల్లో అనేక సంఘాలు స్థాపించి, అనేక మందిని ప్రభు కొరకు నిలబెట్టి, అనేక శ్రమలు భరించి, అనేక కష్టాలు భరించి, అనేక కన్నీళ్లు భరించి దిగమింగుకొని దేవుని పరిచర్యలో బహుబలంగా వాడబడ్డాడు. అంటే దాదాపు ఒక 50 ఏళ్ళు మనం అతనికి ఇచ్చిన 50 ఏళ్ళు విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. నేను సేవలోకి వచ్చి దాదాపు 13 ఏళ్ళు పూర్తవుతుంది. 14 ఏళ్ళలో ప్రవేశించాం. మొన్ననే కదా వార్షికోత్సవం జరిగింది. ఈ 13 ఏళ్లలో విశ్వాసాన్ని కాపాడుకోలేక విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళను ఎంతోమందిని చూశాను. నేను నిజమే చెప్తున్నాను మీకు. ఈ 13 ఏళ్లలో విశ్వాసాన్నిక నేను కాపాడుకోలేను, నా వల్ల కాదు, నేను ఈ విశ్వాసాన్ని త్యాగం చేస్తున్నాను, నా ఓడ బద్దలైపోతుంది. ఓడ బద్దలైపోతే పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు. ఓడ అనేది నీటి మీద ప్రవహించేది. నీరనగా ఈ లోకం. విశ్వాస యాత్రలో మనం కూడా దేని మీద ప్రవహిస్తున్నాం? లోకం మీద, అనగా నీటి మీద. ఈ నీటి మీద మన ఓడ వెళుతోంది. ఇది నిజమా కాదా మీరు చెప్పండి. నా ఓడ ఎక్కడ ప్రయాణిస్తోంది? ఈ విశ్వాసం అనే ఓడ ఈ లోకం అనే నీటి మీద. నీ విశ్వాసం అనే ఓడ ఎక్కడ ప్రయాణిస్తోంది? ఈ లోకం అనే నీటి మీద. ఈ నీటి మీద లోపలికి భయంకరమైన కొండలుండి పైకి చిన్నగా కనబడేటువంటి ఐస్బర్గ్స్ అంటారు వాటిని. ఒక టైటానిక్ అనేది పగిలిపోవడానికి ఆ మంచు కొండ కారణం. ఆ కెప్టెన్ అన్నాడట, ఏం పర్లేదు, ఈ ఓడ చాలా పెద్దది, ఆ మంచు కొండ చాలా చిన్నది, దాన్ని ఇది విరగొట్టుకుని వెళ్ళిపోద్ది, దానికి మీరు ఎందుకో బెంబెలెత్తిపోతారు, నేనున్నాను కదా, మీరు డోంట్ వరీ, మీరు కంగారు పడకండి, జస్ట్ ఫాలో మై ఆర్డర్స్ అన్నాడట. అంతే, జస్ట్ ఫాలో మై ఆర్డర్స్. బ్లైండ్గా ఫాలో అయిపోయారు. ఎందుకంటే కెప్టెన్ ఈజ్ ఆల్వేస్ కెప్టెన్. కానీ ఈ కెప్టెన్ బాగా మూఢుడు, చెప్పిన మాట వినేవాడు కాదు. సో మొత్తం మీద లాగేశాడు, పగిలిపోయింది. ఓడలో ఉన్న చాలామంది ఏమైపోయారు? చచ్చిపోయారు. ఇప్పుడు మన విశ్వాస జీవితంలో కూడా విశ్వాసం అనే ఓడ బద్దలైపోతే ఖచ్చితంగా లోకం అనే నీరు అందులోనికి చేరిపోతుంది. ఇప్పుడు ఓడ పైన ఉంటుందా, లోకంలో ఉంటుందా? చెప్పండి, ఎక్కడుంటుంది ఓడ? మునిగిపోయిన తర్వాత ఎక్కడుంటుంది? నీరు చేరిపోయిన తర్వాత ఎక్కడుంటుంది? నీరు చేరకముందు పైన ఉంటుంది, నీటి మీద ఉంటుంది, నీరు చేరకముందు. కానీ నీరు చేరిపోయిన తర్వాత ఓడ ఇప్పుడు నీటి లోపలే ఉంటుంది తప్ప నీటి పైకి రాదు. ఇంకా గొప్ప విచిత్రం ఏంటి చెప్పనా? ఓడ నీరు చేరిపోయిన తర్వాత లోతు ఎంత ఉందో ఆ చెట్ట చివరి భాగానికి వెళ్ళిపోతుంది. అందుకే వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది అన్నాడు. సో విశ్వాసాన్ని కాపాడుకోవటం అనేది అంత చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయమే. నిజంగా ఎవరైనా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు, కొన్ని సంవత్సరాల పాటు కాపాడుకున్నారు అంటే దే ఆర్ ఆల్ గ్రేట్ పీపుల్, నో డౌట్ ఎట్ ఆల్. ఎస్, ఎందుకు నేను గ్రేట్ పీపుల్ అంటున్నానంటే ఈ విశ్వాసం అనేది నిజంగా వెండి కంటే, బంగారం కంటే, ఆస్తుల కంటే, అంతస్తుల కంటే, భోగభాగ్యాల కంటే, ఈ భూమి మీద ఉన్న అన్నిటికంటే కూడా గొప్పది. దాన్ని వర్ణించడానికి మన జీవితం సరిపోదు. ఆత్మ సంబంధులకు మాత్రమే అర్థమయ్యే మాటలు ఇవి.
ఇదే ప్రసంగాన్ని ఒక శరీర సంబంధి విన్నాడు అనుకోండి, చాలా తుంచనగా మాట్లాడతాడు, చాలా చీపుగా మాట్లాడి పక్కన పడేస్తాడు. కానీ ఆత్మ సంబంధిగా మీరు ఈ పదాలని అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తే అసలు విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది సామాన్యమైన సంగతి కాదు. విశ్వాసం అనేది కూడా చాలా గొప్పది. అసలు పౌలంతటి మహానుభావుడు నోటి వెంట ఆ మాట జాలువారిందంటేనే మనం అలర్ట్ అయిపోవాలి. అమ్మో, పౌలు గారి నోట్లోంచి ఒక ముత్యం రాలింది. ఆ ముత్యం ఏంటట? విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. అంటే ముత్యమే అది. అంతటి ముత్యం లాంటి మాట మాట్లాడాడు అంటే పౌలంతటి మహానుభావుడే జాగ్రత్తగా కాపాడుకుంటే మనం ఎంత మరి? మనం ఆఫ్టర్ ఆల్ కదా ఆయనతో కంపేర్ చేసుకుంటే మన బ్రతుకులు ఏపాటివి, మన జీవితాలు ఏపాటివి ఆయనతో కంపేర్ చేసుకుంటే. అంత గొప్పవాడే విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నానని స్టేట్మెంట్ ఇస్తే మరి నువ్వు నేను ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి? విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది అంత ఈజీయా? ఏమైనా పగిలిపోయే ప్రమాదం ఉందా? ఓడ నీటి మీద వెళుతుంటే క్షేమంగా వెళ్ళిపోద్దా? ఏమైనా పగిలిపోయే ప్రమాదం ఉందా అంటే మామూలుగా నీటి మీద ప్రయాణం చేసే భౌతికమైన ఓడలకైనా గ్యారంటీ ఉందేమో కానీ, పెద్దగా ప్రమాదాలు ఉండవేమో కానీ, మనకి మాత్రం చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే ఓడ పగిలిపోయేలా చేసేది భయంకరమైన తుఫాను. తుఫాను తీవ్రత అధికంగా ఉంటే ఓడకు చాలా ప్రమాదం. తుఫాను తీవ్రత అధికంగా ఉంటే ఓడ ఎటు కొట్టుకుపోతుందో తెలీదు. ఒక్కోసారి అలలు మీటర్ల కొద్దీ పైకి ఎగసి పడతాయి. ఎంత ఎత్తు ఎగసి పడతాయో తెలీదు. అలా ఎగసి పడినప్పుడు ఓడ తన ఉనికిని కోల్పోయే పరిస్థితులు వస్తాయి. పగిలిపోవచ్చు, నీటిలో పడిపోవచ్చు, మునిగిపోవచ్చు, కొట్టుకుపోవచ్చు, ఎటైనా పోవచ్చు. అందుకే తుఫానుకు ఓడలో ఉన్న వారందరూ భయపడతారు. అపోస్తలుల కార్యాల్లో మనందరికీ తెలుసు పౌలు గారి చరిత్ర. ఆయన వాళ్ళలో వెళ్తున్నప్పుడే పెద్ద తుఫాను మొదలైంది. దాని పేరు ఉరకలోనో ఏదో. ఆ తుఫాను మొదలైనప్పుడు ఆ తుఫాను ధాటికి మొత్తం అందరూ కూడా ఏమైపోయారు? హడలెత్తిపోయారు. చివరికి ఆ తుఫాను ఏమైపోయింది? ఆ తుఫానుకు ఓడ ఏమైపోయింది? కొట్టుకుపోయింది. చివరికి కొట్టుకుపోయింది. బ్రతుకుదామన్న ఆశ కూడా పోయింది అంటాడు పౌలు గారి స్టేట్మెంట్. ఏమంటే అసలు బ్రతుకుతామన్న నమ్మకం కూడా మా జీవితాల్లో మాకు లేకుండా పోయింది అంటాడు. సో అలాంటి భయంకరమైన తుఫానులు విశ్వాస యాత్రలో కూడా మనకి వస్తాయి. మొన్ననే కదా చెప్పారు, వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. సిత్రంగ్ అని ఒక తుఫాను వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోద్ది అన్నారు. కానీ అది దేవుడి దేవల్ల మన ఆంధ్రప్రదేశ్ కాకుండా అలాగే ఎక్కడికో పశ్చిమ బెంగాల్కి ఎక్కడికో పోయిందట. ఇలా చాలా తుఫాన్లు వస్తాయన్న చోటకి రావు, ఎక్కడికో పోతుంటాయి. మన ఆత్మీయ జీవితాల్లో కూడా తుఫాను ఎప్పుడు మొదలవుద్దో ఎవరికి తెలియదు. ఏమంటే తుఫాను మొదలయ్యాక తెలుస్తుంది, కానీ వాతావరణ శాఖ కూడా ఆదేశిస్తుంది. కానీ ఇంకా అది భూగర్భంలోనే ఉండగా, అనగా సముద్ర గర్భంలోనే ఉండగా ఇంకా మొదలు కాకుండా ఎవరికైనా తెలుస్తుందా? తెలీదు. ఇన్ ద సేమ్ వే నా జీవితం, నీ జీవితం కూడా రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. తుఫాన్ ఈరోజు రేపే మొదలవచ్చు, ఈరోజు సాయంత్రమే మొదలవచ్చు. మన జీవితాల్లో కూడా అర్థమవుతుందా? మన జీవితాల్లో కూడా తుఫాన్ ఇప్పుడే మొదలవచ్చు, రేపే మొదలవచ్చు, లేదా ఒక వారం తర్వాత మొదలవచ్చు, ఒక సంవత్సరం తర్వాత మొదలవచ్చు. మొత్తం మీద తుఫాన్ అనేది వస్తే రావచ్చు. అలా వచ్చినప్పుడు మన విశ్వాసం అనే ఓడ బద్దలైపోతే చాలా ప్రమాదం. అందుకే జాగ్రత్తగా కాపాడుకోవాలట దాన్ని. విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి? జాగ్రత్తగా. ఎందుకు జాగ్రత్తగా అంటే దానికి మనం వాల్యూ కట్టలేము. పౌలు గారు, పేతురు గారు, భక్తులు, యోహాను గారు, వీళ్ళెవరూ కూడా యేసుక్రీస్తు అనే మన రక్షకుని ద్వారా సంపాదించుకున్నటువంటి ఆ విశ్వాసానికి వాల్యూ కట్టడం సాధ్యపడదని తేల్చి చెప్పేశారు. ఒకసారి చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం శ్రద్ధగా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సిమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి. బాగుంది కదా? ఒక గ్రూప్తో మాట్లాడుతున్నాడు. ఆ గ్రూప్ ఏది అంటే సంఘం. అర్థమవుతుందా? ఈ గ్రూప్తో మాట్లాడుతూ అంటున్నాడు, మా వలెనే ఏం పొందారట? అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభము అని చెప్పి వ్రాయినది. పేతురు అందరిని కలుపుకు మాట్లాడుతున్నాడు. ఒకవేళ పేతురు గారు ఈ వేదిక మీద ఒకవేళ నిలబడి ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని అందరినీ కలుపుకొని మాట్లాడుతున్నట్టు అనమాట.
ఆయన లాంటి విశ్వాసమే మీకు కూడా ఉంటే మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందినటువంటి నా ప్రియ అక్క చెల్లెమ్మలారా అన్నదమ్ములారా మీ అందరికీ అన్నట్టు అన్నమాట ఆ మాటలోని ఆంతర్యం. మా వలనే మీకు కూడా విశ్వాసం అనేది వస్తే, వినుట వల్ల కలిగిన విశ్వాసం అయితే, అది క్రీస్తుని గురించిన మాట వల్ల కలిగినదైతే, మీ యాత్రకు అదే ఇంధనమైతే, మీ విశ్వాసం అనే ఓడ నడవటానికి అది ఫ్యూయల్గా ఉంటే, ఆ ఫ్యూయల్తో మీరు విశ్వాసులుగా ముందుకు కొనసాగుతుంటే, ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని గ్రంథం సాక్ష్యమిస్తుంది. సో విశ్వాసం ఉంటేనే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. విశ్వాసం లేనప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉండం. ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసి కాకపోతే ఎప్పుడు దేవుని కార్యాలు చేయడు. నేను చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి. ఒక విశ్వాసి ఎంతకైనా తగ్గుతాడు. ఇప్పుడు ఇక్కడ చాలామంది అక్క చెల్లెమ్మలు ఎన్నో పనులు చేస్తారు. వాళ్ళు బయట మంచి గౌరవప్రదమైన జీవితాలు కలిగిన వాళ్ళే, బయట మంచి స్టేటస్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు చర్చ్కి. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చీపుర్లు పట్టుకుంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులు చేస్తారు. బయట మంచి మంచి ఉద్యోగాలు చేసే తమ్ముళ్ళు ఉన్నారు, మంచి మంచి వ్యాపారాలు చేసే తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచి హోదా కలిగిన వాళ్ళు బయట. వాళ్ళు ఎక్కడి వరకు కారులో వస్తారు, కానీ ప్లేస్ లేదంటే కింద కూర్చుండిపోతారు. పేపర్లు తీసి బయటపడేస్తుంటారు. వంట పనుల్లో పాలిభాగం తీసుకుంటారు. అవసరమైతే బాత్రూములు కడగడానికి కూడా వెనకాడని స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఇది నా దేవుని సన్నిధి, నా దేవుని పని. స్వార్థ పరిచర్య కూడా పాంప్లెట్లు అంటించినటువంటి ఒక ఎంప్లాయ్ నాకు తెలుసు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక తమ్ముడు స్వార్థ పనికి పోస్టర్లు తీసుకుని మైదాపిండి చేత్తో పట్టుకుని నెలకు 60-70 వేల జీతం వచ్చే కుర్రాడు అవి అంటించుకుంటూ తిరిగాడంటే, విశ్వాసం ఒక మనిషి చేత దేవుని పని ఘనంగా చేయిస్తుంది. అక్కడ సిగ్గుపడడు విశ్వాసి. ఎప్పుడు కూడా ఏమవ్వడు, దేవుని పని చేయడానికి సిగ్గుపడడు. విశ్వాసి సువార్త ప్రకటించడానికి సిగ్గుపడడు. విశ్వాసి దేవుని కార్యాల కొరకు దేనికైనా ముందుకు వస్తాడు. చెయ్యి విదల్చడానికి, చెయ్యి వెనక్కి తీయటానికి ఇష్టపడ్డు, చెయ్యి ముందుకే పెడతాడు. ఇది దేవుని పని, ఇది దేవుని పరిచర్య అంటే తన స్వార్థాన్ని అక్కడ పెట్టడు. తన దేవుని పని కొరకు ఎంత ధనాన్నైనా ఖర్చు పెట్టడానికి ఒక విశ్వాసం ఎప్పుడు సంసిద్ధుడు అవుతాడు. అందుకే ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి ప్రభు కొరకు. విశ్వాసులు ఉన్నారు కాబట్టే వాళ్ళు, నేను నా దేవుని పని కొరకు నా ప్రాణమే ఇవ్వటానికి ఒడంబడిక చేసుకున్నవాడను అన్న సంసిద్ధతతో ఉన్నారు గనుకనే ఈరోజు ఇన్ని కార్యాలు ప్రభు కోసం జరుగుతున్నాయి. లేకపోతే ఎందుకు జరుగుతాయి? సువార్త పనులు జరుగుతున్నాయంటే చాలామంది రెక్కల కష్టం ఇవ్వబట్టేగా, చాలామంది తమ కష్టార్జితాన్ని కానుకల రూపంలో ఇవ్వబట్టేగా ఇన్ని సంఘాలు ఈరోజు నడుస్తున్నాయంటే, ఇంతమంది రోజు దేవుని కొరకు పనిచేస్తున్నారంటే వాళ్ళు తమ కొరకు మాత్రమే కాక తమతో పాటు ఇతరులకు కూడా పాలిచ్చువారై ఉండాలి అన్న సత్యం మీద కట్టబడ్డారు గనుకనే ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. అందుకే విశ్వాసం ఎప్పుడు కూడా సిగ్గుపడడు. విశ్వాసి కానివాడు నాకెందుకులే అనుకుంటాడు. విశ్వాసి దేవుని పని ఎలా చూస్తాడు చెప్పనా? ఒక్క మాటలో మీకు అర్థమైపోయేలా చెప్తాను. విశ్వాసి దేవుని పని ఎలా చేస్తాడంటే, తన ఇంట్లో పని ఎలా చేసుకుంటాడో అలా చేస్తాడు. గెట్ మై పాయింట్. విశ్వాసి దేవుని పని ఎలా చేస్తాడు? తన ఇంటిలో పని, తన సొంత పని ఎలా చేసుకుంటాడో, తన జీవనోపాధి కోసం చేసే పనిని ఎలా చేస్తాడో అలా చేస్తాడు. విశ్వాసి కానివాడు మంద కాదులే అన్నట్టు వ్యవహరిస్తాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇతడు విశ్వాస కాదా, ఈమె విశ్వాస కాదా. సో విశ్వాసి తనలో ఉన్న విశ్వాసం అనే ఇంధనంతో మునుముందుకు కొనసాగడానికి, ఆ అమూల్యమైన విశ్వాసం అన్నాడు కదా, అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఎప్పుడు వెనక్కి తగ్గడు. అక్కడ అదే మాట వ్రాయబడింది. అమూల్యము అంటే అర్థం ఏంటి చెప్పండి? వాడుక భాషలో వెల కట్టలేనిది అని. అమూల్యం అంటే అర్థం ఏంటి? మనం దానికి రేటు కట్టలేం. రేటు కట్టడానికి వీలు లేని దాన్నే మనం ఏమంటాం? అమూల్యం అంటాం. లెక్క పెట్టడానికి వీలు లేని దాన్ని ఏమంటాం? అనంతం అంటాం. అనేకం కాదు, లెక్క పెట్టడానికి వీలు లేని దాన్ని ఏమంటాం? అనంతం. అంతే కదా. చిన్నప్పుడు చూడండి, మా స్కూల్లో ఎవరైనా పిల్లలు తిట్టుకున్నారనుకోండి, ఆ నీడు ఈనాడు 10 సార్లు తిట్టుకునేవారు. నువ్వు ఇంకా అనంతం రా అని అక్కడ తిట్టి పెట్టేవాడు. ఇన్ఫినిటీ అనమాట. అన్ని సార్లు నేను తిట్టినట్టు అనమాట. ఇంకా అది రెట్లు లెక్క అన్నట్టు. ఇంక నోరు నొప్పి వచ్చి అలా తిట్టుకునేవారు. సో అనంతం అంటే అర్థం ఏంటంటే దానికి ఇంకా లెక్క లేదని. అమూల్యం అంటే దానికి రేటు కట్టలేమని. సో విశ్వాసాన్ని దేంతో పోలిస్తారంటే భక్తులు అమూల్యము. పేతురు గారు మరో పత్రికలో కూడా, మొదటి పత్రికలో
మొదటి అధ్యాయం 7వ వచనంలో కూడా మాట అంటారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చదవండి. నశించిపోయే సువర్ణం అంటే బంగారం. నశించిపోవు సువర్ణము అనగా బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అంటే దేనికంటే? సువర్ణం కంటే, బంగారం కంటే కూడా అమూల్యమైన మీ విశ్వాసము ఈ తుఫానుల వల్ల, ఈ శోధనల వల్ల పరీక్షకు నిలిచినదై. తుఫాను లేదా శోధన నీ బ్రతుకులో ఏదైనా రావచ్చు. అది నీ విశ్వాసం అనే వాడను బద్దలు కొట్టడానికి వచ్చిన తుఫాను కావచ్చు. ఆ పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సముద్ర ప్రయాణంలో ఎప్పుడు తుఫాను మొదలవుతుందో తెలియదు. విశ్వాస ప్రయాణంలో కూడా ఎప్పుడు తుఫాను మొదలవుతుందో మనకి తెలీదు. ఒకవేళ తుఫాన్ అనేది మన విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో ఎప్పుడు మొదలైనా వాడ పగిలిపోయే ఛాన్స్ మనం ఇవ్వటానికి వీలు లేదు. కానీ చాలామంది ఓడలు చాలా ఈజీగా బద్దలైపోతుంటాయి, వ్యర్థమైన విషయాలకు బద్దలైపోతుంటాయి, పనికి మాలిన విషయాలకు బద్దలైపోతుంటాయి. లేరా అలాంటి వాళ్ళు? ఏ కారణం చేత నువ్వు దేవునికి దూరం అయ్యావు, ఏ కారణం చేత నువ్వు సంఘానికి దూరం అయ్యావు, ఏ కారణం చేత నువ్వు భక్తి జీవితానికి దూరం అయ్యావు, ఏ కారణం చేత నువ్వు ఆత్మీయ జీవితానికి దూరం అయ్యావు అని మనం ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయంటే, మొదటివి మనుష్యులను కారణాలుగా చూపిస్తారు. అంటే వాళ్ళు నన్ను ప్రేమించలేదని, వాళ్ళు నన్ను పట్టించుకోలేదని, వాళ్ళు నన్ను సరిగా చూడలేదని, వారు నన్ను మాట్లాడలేదని, వారు నాకు ఏదో పెట్టలేదని, వారు నన్ను ఏదో బాధలో ఉన్నప్పుడు పరామర్శించలేదని, ఇలాంటి కారణాలు చెప్తారు. అంటే వాళ్ళ విశ్వాసం పోవడానికి కారణం ఎవరయ్యారు? మనుషులు అయ్యారు. మరి రేపొద్దున నువ్వు నిత్యాగ్నికి వెళ్ళిన తర్వాత ఈ మనుషులు వచ్చి నిన్ను కాపాడతారా? రేపొద్దున నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతే ఈ మనుషులు వచ్చి నిన్ను రక్షిస్తారా? రేపొద్దున నువ్వు వెళ్ళకూడని చోటికి వెళ్ళిపోతే ఈ మనుషులు వచ్చి నిన్ను రక్షిస్తారా? రక్షించరు. రెండోది, మరికొంతమంది విశ్వాసానికి దూరం అవడానికి ధనం కారణం కావచ్చు, ధనం వాళ్ళకు దొరకపోవడం కారణం కావచ్చు, లేదా పేరు కారణం కావచ్చు, సరైన పేరు రాకపోవటం కారణం కావచ్చు. కొందరేమో ఆ సరైన మాకు ఘనత రావట్లేదండి అని చెప్పేవాళ్ళు కావచ్చు, సంఘంలో మాకు సరిగా విలువ ఇవ్వట్లేదని చెప్పేవాళ్ళు కావచ్చు. ఒకటి కాదు, రెండు కాదు. మరికొంతమందికి నేను కూడా బోధకుడిని అయిపోవాలి అనే కారణం కావచ్చు. అంతే కదా? ఇలా ఎన్నో ఉంటాయి, ఒకటి కాదు, రెండు కాదు. నేను సంఘ పెద్దనైపోవాలి, ఇలాంటి పిచ్చి కారణాలు. అది దొరకలేదు కాబట్టి ఇక నాకు వద్దు. ఇంక మరొకటి అనారోగ్యం, అది ఇంకా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అనారోగ్యం వచ్చిందనుకోండి మనిషి ఆలోచనలన్నీ మారిపోతాయి. ఇప్పుడు బాగున్నాం మనందరం, అనారోగ్యం మన ఆత్మీయ జీవితంలో తుఫాన్ లాంటిదేనండి. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మనం బాగున్నాం కదా, అందరం బాగున్నాం కదా, సడన్గా ఏదైనా తట్టుకోలేని వ్యాధి మనకు సంభవించింది అనుకోండి, మెల్లగా మన ఆత్మీయ జీవితపు ఛాయలు, జాడలు ఏమైపోతాయి? కనుమరుగైపోతూ ఉంటాయి. ఓడబేటలు వారే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమంటారంటే, దేవుడిని నమ్మానండి, దేవుని కొరకు నిలబడ్డానండి, దేవుని కోసం ఎంతో చేశానండి, ఎన్నో కష్టాలు పడ్డానండి, ఎన్నో శ్రమలు పడ్డానండి, ఎన్నో ఇబ్బందులు పడ్డానండి, అయినా దేవుడు నన్ను ఏం చేయలేదు? పట్టించుకోలేదు, స్వస్థపరచలేదు, మేలు చేయలేదు, కాపాడలేదు, కరుణించలేదు, బ్రతికించలేదు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఎన్నిసార్లు దేవుడు బ్రతికించినా ఒక్కరోజైనా నిన్ను మరణింపజేయాలి. అర్థమైందా? ఎన్నిసార్లు ఆయన నిన్ను బ్రతికించినా ఏదో ఒక్క రోజు నిన్ను ఆయన ఏం చేయాలి? మరణించేలా చేయాలి. అది నియమం, అది మారని నియమం. మరి ఆ పరిస్థితి, ఒకరోజు నువ్వు మరణించే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, శ్వాస యాత్రలో నువ్వు కానీ నీ వాళ్ళు కానీ మరణించినా అక్కడికే వెళ్ళారన్న సత్యం నీకు అర్థమైతే, ఇది తప్పదు, తప్పనిది, ఎప్పుడైనా తప్పదు అని నీకు అర్థమైతే నువ్వు ఆ మాట మాట్లాడలేవు. మనం ఎప్పుడు కూడా వృద్ధాప్యంలోనే చనిపోవాలనే నిబంధన మీద బతకట్లా. ఆ నిబంధన మీద మనం పుట్లా. నీకు ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చారా నేను పుట్టించేటప్పుడు? అమ్మా నువ్వు వృద్ధాప్యం వరకు బ్రతుకుతావని నీకు ఏమైనా సైన్ చేసి సంతకం పెట్టి పేపర్ ఇచ్చి పంపించాడా దేవుడు? చెప్పండి, లేదు కదా.
మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదన్న నియమం మీదే పంపించాడు. ఆమె రైట్ ఆర్ రాంగ్ చెప్పాలి మీరు? రైటేనా? మీ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో మీకు తెలియదన్న నియమం మీద మీరు వచ్చారా ఇక్కడికి? లేదు సంపూర్ణ ఆయుష్తోనే నువ్వు మరణిస్తావన్న నియమం మీద సంతకాలు పెట్టామని ఇక్కడికి వచ్చారా? అసలు పుట్టడం మీదే మనకు అధికారం లేదు కదా. పుట్టామంటే మనం గొప్ప ధన్యులం అనుకుంటున్నాం. మనం పుట్టకపోయి ఉంటే ఇక్కడ ప్రపంచం ఉందన్న సంగతే మనకు తెలిసేది కాదు. అప్పుడప్పుడు మీ పిల్లల్ని అడగండి, మీ పెళ్లి ఫోటోలు చూపించి నువ్వు ఎక్కడున్నారా ఈ టైంలో అంటే, నేను రాలేదు నీ పెళ్ళికి అంటాడు. మా వాడు అలాగ అంటాడు. మొన్న వాళ్ళ మమ్మీ పెళ్లి ఫోటోలు చూస్తూ, ఈ ఫొటోస్లో నువ్వు లేవేంటి విషయం అంటే, నేను రాలేదు నీ పెళ్ళికి అంటున్నాడు. ఎక్కడున్నారు నువ్వు అప్పుడు అంటే, అప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను అంటున్నాడు. స్కూల్కి వెళ్ళాడట. సో పిల్లలు ఎవరైనా అలాగంటారు. ఎందుకంటే మనకు తెలీదు అసలు ఈ పుట్టుకొనేది ఒకటి ఉందని, మనం పుట్టబోతున్నామని, వచ్చే సంవత్సరం మనం భూమి మీద పడబోతున్నామని మనకు తెలీదు. అమ్మకి తెలీదు, నాన్నకి తెలీదు, పిల్లలకి తెలీదు. అలాంటి ఒక రహస్యమైన జీవితం, మర్మమైన జీవితంలో మనం ఉన్నాం. అలాంటప్పుడు ఏదో తెలియని సంగతి ఉంది అని ఆలోచించాలి తప్ప, ఏదో మనకు అంతా తెలిసిపోయింది అన్నట్టు విశ్వాసాన్ని వదిలేసుకోవటం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఇలా చాలామంది చాలా విధాలుగా అనారోగ్య పరిస్థితుల్లో, అప్పుల్లో, బాధల్లో, కష్టాలలో, కన్నీళ్లలో, ఇరుకులలో, ఇబ్బందులలో తమ విశ్వాస జీవితాన్ని ఏం చేశారు? వదిలేసుకున్నారు. నిజమే, కష్టాలు చెప్పిరావు అన్నట్టు ఎప్పుడు ఎలాంటి కష్టం వస్తుందో మనకు తెలియదు. కష్టాలు ఎప్పుడు చెప్పిరావు, సడన్గా వస్తాయి. అవి ఎప్పుడైనా ఎలా అయినా రావచ్చు. వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడగలిగే శక్తి మనకు కావాలి. వాటిని తట్టుకుని ఎదిరించి పోరాడగలిగే శక్తి కావాలి. అప్పుడు కూడా విశ్వాసయాత్రలో గెలుపు పొందుతానన్న నమ్మకం మనకు ఉండాలి. అయినా విశ్వాసికి అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, ఎంత శోధన నీకు వచ్చినా శోధనను తప్పించుకొనుటకు మార్గమును కూడా దేవుడు ఏం చేస్తాడట? కలగజేస్తాడట. నువ్వు తట్టుకోలేనంత భారమైన శోధన నీకు ఎప్పుడు కూడా ఆయన రానివ్వడు. సాధారణంగా మనుష్యులకు కలిగేటువంటి శోధనలే అనుమతిస్తాడు తప్ప, అంతకంటే భారభరితమైన శోధన నీ జీవితంలోకి ఎప్పుడు రానివ్వడు. ఒకవేళ వచ్చినా దాన్ని తప్పించుకోగలిగే మార్గాన్ని కూడా నీకు ఇస్తాడు. నిలబడగలిగే శక్తిని ఇస్తాడు. ఎప్పుడు వదిలేయకుండా ఉంటే, వదిలేస్తే ఇంకేం లేదు, మొత్తం పోయింది. విశ్వాసం విషయంలో వాడబద్దలైపోవడానికి ఇది ఒక రీజన్. కాబట్టి శోధన వచ్చినప్పుడు విశ్వాసం అనే వాడబద్దలైపోవడానికి ఆస్కారం ఉంది. మరొకటి, విశ్వాసం అనే వాడబద్దలైపోవడానికి గల మరొకటి మతభేదములు. మతభేదములు లేవు. ఎలా ఉంటాయంటే, ఒక విశ్వాసం మీద నువ్వు కట్టబడ్డప్పుడు ఇది నిజమా అన్నట్టు మరొకడు వస్తాడు. ఇది నిజమా అని ఒకడు, అరే ఇదే కరెక్ట్ నువ్వు అనుకుంటున్నావా అని ఇంకొకడు, అసలు నువ్వు నమ్మిందే అబద్ధం అని ఇంకొకడు, అసలు యేసుప్రభు అనే ఆయనే పుట్టలేదు అంటాడు ఒకడు. మొన్న ఎవడో ఒకడు అంటున్నాడు, అసలు యేసుప్రభు అనే ఆయనేనట పుట్టలేదట, వాడు నమ్మిన అబద్ధాలన్నీ పుట్టాయట. వాడు నమ్ముతున్న కేర్ ఆఫ్ అడ్రస్ లేని అబద్ధాలన్నీ పుట్టాయట. పోనీ ఆ అబద్ధాలు ఏమైనా అందంగా రాసుకున్నావంటే అన్నీ బూతులే. ఒక్క జీవితంలో కూడా పరిశుద్ధతను యాడ్ చేయలేదు. ఆడికే తెలియదు. ఒక కథ రాస్తున్నప్పుడు, ఒక చరిత్ర రాస్తున్నప్పుడు కనీసం పరిశుద్ధతను యాడ్ చేసి రాద్దామన్న ఆలోచన వీడికి రాలేదు, రాసేవాడికి. అర్థమైందా? వీడికి ఎందుకు రాలేదు అంటే వీడికి లేదు కాబట్టి. లేనోడు ఎలా రాస్తాడు? మీరు ఎప్పుడైనా చూడండి, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలనేది వాస్తవం. ఒక మనిషి ఆలోచనలు బట్టే ఆడు రాసే కథలు ఉంటాయి, ఆడు తీసే సినిమాలు ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి. ఒకడొక సినిమా తీశాడు, అందులో ఇలాంటి కథను పొందుపరిచాడు అంటే వాడు బేసిక్గా దానికి కనెక్ట్ అయి ఉన్నాడు. అందుకే చూడండి, కేవలం కొంతమంది దర్శకులు ఫ్యామిలీ సినిమాలు ఏది ఇస్తారట. ఎందుకు వాళ్ళకి నరుక్కోటాలు, పొడుచుకోటాలు, రక్తపాతాలు ఇవన్నీ ఎందుకు ఉండవంటే బేసిక్గా వాళ్ళ మైండ్ సెట్లో అది లేదన్నమాట. పూర్వం సినిమాలకి ఇప్పటి సినిమాలకి మీరు అబ్జర్వ్ చేశారా ఎంత దారుణంగా ఉన్నారో మనుషులు? ఇప్పుడు అన్ని బూతులు, ఏ సర్టిఫికెట్లు. పూర్వం అవి లేవు. పూర్వం అన్నీ కుటుంబ కథలట, మరి ఇప్పుడన్నీ కలహ కథలట. ఇప్పుడన్నీ చంపుకోటాలు, నరుక్కోటాలట. పూర్వం అన్నీ కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలట. ఏదైనా సరే మనుష్యుల మనస్తత్వం మారుతుంది, మనుష్యుల ఆలోచన విధానం మారుతుంది. ఎందుకంటే వాడి హృదయంలో ఏదైతే ఉందో అదే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. హృదయము నిండి ఉండు దానిని బట్టి
నోరు మాట్లాడుతుంది, చేతులు పనిచేస్తున్నాయి. సో ఒక్క చరిత్రలో అయినా పరిశుద్ధతను ఎందుకు ఆపాదించలేదు అని అంటే, వీడిలో లేనిది వాడెలా ఆపాదిస్తాడు? ఆపాదించలేకపోయాడు. ఆపాదించలేక పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మీద మాత్రం బురద జల్లుతారు. అది చాలా బాధగా అనిపిస్తుంది. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మీద ఎందుకు బురద జల్లుతున్నారు? ఆయనలో ఏ పాపం లేదని మీకు తెలుసు కదా, ఆయన నీతిమంతుడని తెలుసు కదా, ఆయన యథార్థవంతుడు. ఆయన చరిత్ర చదువుతున్నప్పుడు ఎక్కడ కూడా మచ్చలేని మహారాజు, ఆయన మచ్చలేని మహారాజు. చరిత్ర చదువుతుంటేనే అర్థమైపోద్ది. మత్తయి సువార్త దగ్గర మొదలైంది, ప్రకటన గ్రంథం వరకు ఆయన చరిత్ర కనబడుతుంది. ఎక్కడ ఇంత మచ్చలేదు ఆయన జీవితంలో. వేలెత్తి చూపించడానికి కూడా ఏమీ లేనంత గొప్ప, దాని ఏమంటారంటే ఆ లక్షణాల సంపద, సుగుణాల సంపద యేసుప్రభు వారి జీవితంలో కనబడుతుంది. అంత గొప్ప సుగుణ సంపన్నుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన మీద కూడా బురద జల్లేవాళ్ళు ఉంటారు. ఆయన్ని కూడా కించపరిచి, అవమానపరిచి, హేళన చేసి మాట్లాడేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని సంగమా, వాళ్ళు ఏ విధంగా దాన్ని తీసుకుంటున్నారు, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకుంటున్నారు అనే దాని మీద అది బేస్ అయి ఉంటుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని మాయ చేయడానికి, మిమ్మల్ని మోసగించడానికి మతభేదాలు కలిగిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ మతభేదాల బారిన మీరు పడ్డారో ఆటోమేటిక్గా విశ్వాస జీవితంలో ఏమైపోతారు? మెల్లిమెల్లిగా క్షీణించిపోతారు, ఓడ పగిలిపోతారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను అదే చెప్తున్నా, ఈ 13 ఏళ్ల విశ్వాస జీవితంలో చాలామంది పడిపోయిన వాళ్ళని చూశాను, ఇంకా వాళ్ళు లేవలేదు. నాకు తెలుసు, మన పక్కపక్క ప్రాంతాల్లోనే ఉన్నారు. వాళ్ళని గురించి తలుచుకుంటుంటే చాలా బాధేస్తుంది. మొన్న మధ్య నేను వెళ్ళిపోతుంటే ద్వారపూడిలో ఒక ఆయన కనబడ్డాడు. రోడ్డు మీద నేను కారులో ఉన్నాను. నన్ను అంత దూరం నుంచి చూడగానే తలలా దించేసుకుని పక్కకు పోయాడు. ఎందుకంటే ఆయనకి ఎందుకు ఆ గిల్టీ ఫీలింగ్? ఎందుకంటే ఒకప్పటి ఆయన చరిత్ర వేరు, ఇప్పుడు ఆయన చరిత్ర వేరు. ఇలా చాలామంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది కనబడతా ఉంటారు. సిగ్గుపడిపోతుంటారు, తలదించుకుని వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఒప్పుకోలును గట్టిగా పట్టుకోలేకపోయాను. వాళ్ళందరూ బాప్తిస్మాలు పొందిన వాళ్ళే. మిమ్మల్ని అడిగినట్టే వాళ్ళనే అడిగాను. నువ్వు నిజంగానే క్రీస్తునందు విశ్వాసం ఉంచావా? ఉంచానండి. మారు మనసు పొందావా? పొందానండి. నమ్ముతున్నావా ఆయన రక్షకుడని? నమ్ముతున్నానండి. ఇక మీదట పరిశుద్ధాత్మ సహవాసం నీకు లభిస్తుందని, ఆ సహవాసంలో నువ్వు కడవరకు నమ్మకంగా వర్ధిల్లాలని, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అనే నినాదంతో మరో లోకానికి మనం వెళ్ళబోతున్నామని నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నానండి. ఇది నీకు నాకు సంబంధించింది కాదు, ప్రభువుకి నీకు సంబంధించింది. ప్రభువుతో నువ్వు చేస్తున్న ఒప్పందం, ఒడంబడిక నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నానండి. అయితే పద, వినుట వల్ల నీకు కలిగిన విశ్వాసాన్ని బట్టి, ఏ ఒక్కరికి సంబంధం లేకుండా కేవలం ప్రభువుకు నీకు మధ్య జరిగిన ఈ ఒడంబడికను బట్టి, ఇదిగో నీరు సాక్ష్యం ఇస్తోంది, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తోంది, వాక్యము సాక్ష్యం ఇస్తోంది, ప్రభు రక్తం సాక్ష్యం ఇస్తోంది, నీకు బాప్తిస్మం ఇస్తున్నానని చెప్పి బాప్తిస్మం ఇచ్చి పంపించిన వారే తర్వాతి కాలంలో విశ్వాసం అనే ఓడ బద్దలు కొట్టుకుని లోకానికి పూర్తిగా లొంగిపోయిన వాళ్ళు ఎందరో 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 కనబడుతుంటారు. విత్తబడినవన్నీ కొట్టుకు చేరవు, అంతేనా? విత్తబడినవన్నీ ఎక్కడికి చేరవట? కొట్టుకు చేరవట. పువ్వు పూసిందట, కానీ అన్ని ఫలాలుగా మారట్లేదట. ఏది తట్టుకొని నిలబడిందో అదే ఫలం అవుతుంది. ఏది తట్టుకొని నిలబడిందో అదే పండు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కష్టాలు రానివ్వండి, కన్నీళ్లు రానివ్వండి, పౌలు గారి మాట గుర్తుపెట్టుకోవాలి. శ్రమలు కానీ, శోధనలు కానీ, నిందలు కానీ, హింసలు కానీ, ఖడ్గము సహా క్రీస్తు ప్రేమ నుండి మమ్మును ఎడబాప నేరవన్నాడు మహానుభావుడు. లేకపోతే పగిలిపోతే, ఓడ పగిలిపోతే. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును, చూడండి, ఫస్ట్ దేని గురించి మాట్లాడు? ఇంధనం గురించి మాట్లాడు. ఫ్యూయల్. ఇప్పుడు నా బండి నడుస్తుందంటే ఇంధనమే కారణం. నా చుట్టూ చాలామంది విభిన్న మతాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విభిన్న విశ్వాసాలు కలిగి ఉన్నారు. కానీ నేను ఇప్పటికీ ఇదే స్థితిలో ఉన్నాను. ఇదే స్థితిలో నా విశ్వాసం వేరు, నా విధానం వేరు, నా బ్రతుకు వేరు, నా జీవితం వేరు. నాకెప్పుడు టాప్ పొజిషన్లో కనబడేది నా ప్రభువే. నీ రక్షకుడు ఎవరంటే నా ప్రభువు. నువ్వు ఎవరి కోసం చావడానికి కూడా వెనకాడమంటే నా ప్రభువు. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు అంటే నా ప్రభు ద్వారా నా తండ్రిని. నా ప్రభువే నాకు సమస్తం, నా ప్రభువే నాకు సమస్తానికి మూలం.
ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నా ప్రభువు, నా విశ్వాస యాత్రకు ఆయనే చుక్కాని. అర్థమవుతుందా? ఇది నా బలమైన స్టేట్మెంట్. కానీ చాలామంది ఈ స్టేట్మెంట్ని ఒప్పుకోరు. చాలామంది ఏమంటారంటే, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అంటారు. ఆఫ్ కోర్స్ ఇట్స్ ట్రూ, నో డౌట్ ఎట్ ఆల్. మీ విశ్వాసాన్ని బట్టి మీకు అది అలా అనిపిస్తుంది, నా విశ్వాసాన్ని బట్టి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చదివిన గ్రంథం వేరు, మీరు చదివినటువంటి గ్రంథం వేరు. నేను విన్నది వేరు, మీరు విన్నది వేరు. నేను పరిశుద్ధుడైన వాడిని ఎన్నుకున్నాను, మీరు ఎవరిని ఎన్నుకున్నారనేది మీ ఇష్టం. అది. సో ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును, అంటే విశ్వాసమును, రెండోది మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై. మొదటిది ఏంటట? విశ్వాసము. రెండోది మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున. ముందుగానే దేవుడు ప్రవచింపజేశాడట తిమోతిని గూర్చి. హీ వాజ్ ఎ గుడ్ పర్సన్ అని. ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం. ఏ పోరాటం అమ్మ ఇది? చెప్పండి, ఏ పోరాటం ఇది? మంచి పోరాటం. మనం వచ్చింది ఏ పోరాటంలోనికి? మంచి పోరాటంలోనికి వచ్చాం. లోకం ఒప్పుకోని పోరాటం ఇది. ఒక్కోసారి మీ కుటుంబస్తులే ఒప్పుకోరు, మీ కుటుంబ సభ్యులే ఒప్పుకోరు ఈ పోరాటాన్ని. నిజం ఇది, వాళ్ళు అంగీకరించరు. ఇది అసలు పోరాటం అంటేనే కూడా వాళ్ళకి ఎక్కదు. ఎందుకంటే నీలో పుట్టిన విశ్వాసం వారిలో పుట్టలేదు. గమనించండి, నీలో మొలకెత్తిన విశ్వాసం వారిలో మొలకెత్తలేదు. మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అలాంటి విశ్వాసముతో కూడిన మంచి మనస్సాక్షిని కొందరు త్రోసేశారట. అంటే వాళ్ళ తుఫాను మొదలైపోయింది వాళ్ళ జీవితంలో. అలాంటి విశ్వాసంతో కూడిన మంచి మనస్సాక్షిని కొందరు ఏం చేశారు? తోసేసి నెక్స్ట్ విశ్వాసం విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడిపోయారు. చెడిపోవడం అంటే అర్థం ఏంటో చెప్పనా? దేవుణ్ణి విడిచిపెట్టడం. వనసును దేవుణ్ణి విడిచిపెట్టే. లోకంలో 100 చేతులు నీకు బార్లా తెరుచుకుని నిన్ను ఆహ్వానిస్తాయి. వనసును దేవుణ్ణి వదిలే. లోకంలో 100 డోర్లు ఓపెన్ అవుతాయి, నిన్ను అవి ఆహ్వానిస్తాయి. రా, చెడిపో అని నేను పిలుస్తాయి. రా, పాడైపో అని నేను పిలుస్తాయి. దేవునిలో నుండి వేరైపో అని నేను పిలుస్తాయి. దేవునికి భిన్నంగా, ఒకప్పుడు క్రీస్తుని ఎంత ఘనంగా చూసావో ఇప్పుడు అదే క్రీస్తునంత హీనంగా చూసే పరిస్థితికి నేను తీసుకెళ్ళిపోతాయి. చాలామంది విశ్వాసాలు పాడైపోవడానికి కారణం ఈ రోజుల్లో నేను చూస్తున్నది, సేవకులు తప్పు చేశారనట, విశ్వాసులు కూడా చెడిపోయారట. వాళ్ళ కారణాలు, పలానా పాస్టర్ గారు వ్యభిచారం చేశాడండి, పలానా పాస్టర్ గారు జారత్వం చేశాడండి, పలానా పాస్టర్ గారు దొంగతనం చేశాడండి, పలానా పాస్టర్ గారు పలానా కేసులు ఇరుక్కున్నాడండి, పలానా పాస్టర్ గారు ఇంకో పాడు పని చేశాడండి, పలానా పాస్టరం ఇంకో పాడు పని చేస్తుందండి, పాస్టర్ గారు పిల్లలు ఇలాంటి పాడు పనులు చేశారండి, అందుకని మేము సంఘాన్ని వదిలేసాం, విశ్వాసాన్ని వదిలేసాం. నేను అడుగుతాను, పాస్టర్ గారిని బట్టి వెళ్ళావా, నువ్వు క్రీస్తుని బట్టి వెళ్ళావా విశ్వాసంలోనికి? క్రీస్తు చెడిపోతే చెప్పు. క్రీస్తు చెడ్డోడు కాబట్టి విశ్వాసాన్ని వదిలేశానంటే చెప్పు. పాస్టర్ల చెడ్డోళ్ళు ఉంటారని నాకు క్రీస్తే చెప్పాడుగా, ఇంకేంటి నీకు? చెప్పలేదా బైబిల్లో? సేవకుల వేషం వేసుకుని అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు, అపోస్తలు, దొంగ అపోస్తలు వస్తారని, క్రీస్తు విరోధులు సంఘంలోనికి ప్రవేశిస్తారని బైబిల్ నీకు చెప్పలేదా? నువ్వెప్పుడు బైబిల్లో ఈ విషయాలు చదవలేదా అని అడుగుతున్నాను. సమాజంలో మంచేదో చెడేదో గుర్తించే కదా నువ్వు మసులుకుంటున్నావు. ఇప్పుడు మనందరికీ నోట్లు తెలుసు, ఏ దొంగ నోట్లు తెలియవా? మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు నోట్లు మాత్రమే తెలుసా, దొంగ నోట్లు తెలియవా? మీకు ఎవరైనా 2000 రూపాయల నోట్లు చక్ మన కొత్త ఇచ్చేసారనుకోండి, కాసేపు ఆగి చూసుకొని 100 సార్లు పరీక్ష చేసుకొని ఆ పక్కన మీకు తెలియకపోతే ఎవరినైనా అడిగి, బాబు ఇది ఒరిజినల్ నోటేనా నాయన, పలానా వాడు ఇచ్చాడు తీసుకోవచ్చా అని అడిగి అప్పుడు డిసైడ్ చేసుకుని జేబులో పెట్టుకుంటున్నారు. ఏమే రైట్? నోట్లు ఉన్నాయని తెలుసు, దొంగ నోట్లు ఉన్నాయని తెలుసు. దొంగ నోట్లు ఉన్నాయని డబ్బు సంపాదించడం మానేస్తావా? అడుక్కు తినాలి. దొంగ బోధకులు ఉన్నారని దేవుడికి దూరం అయిపోయినా అలాగే అడుక్కు తినాలి, నిత్య జీవితానికి వెళ్లకుండా. దొంగ నోటేదో ఒరిజినల్ నోటేదో పరీక్ష చేసి ఎలా తెలుసుకుంటున్నావో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే చెప్పాడు. దొంగ బోధకులు ఎవరో మంచి బోధకులు ఎవరో పరీక్ష చేయండి అన్నాడు. ఆయా ఆత్మలు
దేవుని సంబంధమైనవో కావో, వాడు ఏ ఆత్మతో నడిపించబడుతున్నాడో, వాడి నోటి వెంట వస్తున్న ఫలాలు నీకు ఉపయోగపడేవిగా ఉన్నాయో లేవో, నీ నిత్య జీవితానికి ఉపయోగపడేవిగా మీరే ఏం చేసుకోమనుంది అక్కడ? పరీక్షించండి అని ఉందా లేదా? ఉంది. మరి ఈ కారణాన్ని బట్టి నువ్వు ఎందుకు దేవుడిని వదిలేసావు? పాస్టర్ గారు చెడ్డోడండి, పాస్టర్ అమ్మ చెడ్డదండి, విశ్వాసులు చెడ్డోళ్ళండి, పాస్టర్ గారి పిల్లలు చెడ్డోళ్ళండి, వాళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి మేము దేవుడికి దూరం అయిపోయామని చెప్పడం తప్పు. తప్పు. డాక్టర్ చెడ్డోడని చెప్పి వైద్యం చేయించుకోవడం మానేస్తావా? ఇంకో మంచి డాక్టర్ కోసం వెతకవా? నోటు చెడ్డదని చెప్పి, నోటు దొంగదుందని చెప్పి డబ్బు సంపాదించడం మానేస్తావా? మంచి నోటు దొరకదా? అలాగే ఎవడో సేవకుడు చెడ్డోడని చెప్పి దేవుడికి దూరం అయిపోతావా? తప్పు కదూ. ఇంకో మంచి సేవకులు లేరా? దొరకరా? వెతికితే దొరకవా? సంఘాలు పరీక్షిస్తే దొరకవా? ప్రార్థిస్తే దేవుడు చూపించడా? ప్రార్థించి చూడు. ప్రభువా, నా జీవితం ప్రభువా, నాకు మంచి ఆహారం కావాలి, అక్షయ ఆహారం కావాలి, సద్బోధ కావాలి, నన్ను నిత్య జీవానికి నడిపించి ఒక మంచి డ్రైవర్ని చూపించు ప్రభువా, ఆ బస్సు ఎక్కుతాను. నన్ను నీతి మార్గాల్లో నడిపించి ఒక మంచి సేవకుని చూపించు ప్రభువా అని ప్రార్థించు. నిజంగా నీ ప్రార్థన ఉత్తమమైనదైతే దేవుడు నీకు తప్పకుండా ద్వారాన్ని తెరుస్తాడు. ఎంతోమంది ద్వారాలు అలా తెరవబడ్డాయి. మొన్న ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి అంది, నేను విజయవాడ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళు వచ్చి అంటున్నారు, అన్న మొట్టమొదటిసారి ఎవరో మీ వీడియో నాకు పంపించారు. అప్పటికి నేను అసత్యంలో ఉన్నాను, ప్రార్థిస్తున్నాను, ఏడుస్తూ ప్రార్థిస్తున్నాను. మీ వీడియో మొట్టమొదటిసారి చూశాను. చూసిన తర్వాత మరో వీడియో చూసిన తర్వాత అసలు ఇతను బోధకుడేనా, ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్న డైలమాలో ఉన్నాను నేను. ఎందుకంటే అప్పటి వరకు ఈ వే ఆఫ్ థింకింగ్, ఈ వే ఆఫ్ టాకింగ్, పరలోక సంబంధమైన విషయాలు నాకు తెలీదు. అంతా భూ సంబంధంగానే కట్టబడిందట విశ్వాస జీవితం అనుకునేది. ఎప్పుడైతే విన్నదో 5, 6, 7 ప్రసంగాలు అయిపోయాయి. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మీ మాటలు వింటూ ఉన్నానన్నా. మీకు తెలియదన్నా, మీరు కూడా నా జీవితంలో ఒక భాగం. ప్రతిరోజు నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటాను, ప్రతిరోజు మీ మాటలు వింటూనే ఉంటాను. మీరు నా జీవితంలో ఒక భాగం, నేను మీకు తెలియదు అనేసరికి నేను ఎంత ఆనందపడ్డానంటే, అసలు ఆమె జీవితంలో నేను ఒక భాగం అట, కానీ ఆమె ఎవరో నాకు ఇంతవరకు ఆ చెల్లెమో నాకు తెలియదు. ఆ రోజు వచ్చి పరిచయం చేసుకున్నారు. అన్నా, మీరు కూడా మా కుటుంబంలో ఒక సభ్యుడు లెక్క అన్నా అని ఫోటో చూపిస్తున్నారు. మా టీవీలో ఎప్పుడు ప్రసంగాలు వస్తూ ఉంటాయి చూడండి. ప్రతిరోజు వింటూ ఉంటాం, ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటాం, ప్రతిరోజు మీ మాటలతో బలపడుతూ ఉంటాం. నిత్య జీవానికి వెళ్ళాలన్న కోరిక తప్ప ఇంకా మరొకటి ఏదీ లేదన్న మా జీవితంలో. ఈ విశ్వాసయాత్రలా ముందుకు పోవాలి. నిజమే ప్రియులారా, యవన దశలో ఉండగా మనకు ముగింపు గురించి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ ముగింపుకి వెళ్ళిన తర్వాత ఇంకేమీ లేదని తెలిసిన తర్వాత అప్పుడు నిత్య జీవితం అనేది పెద్దగా కనబడద్ది. అవునా కాదా? ఒక వృద్ధురాలను నిలబెట్టి అడగండి. ఇక్కడ వృద్ధులు ఎవరున్నారు? నిలబడండి దయచేసి. అమ్మ మీరు నిలబడండి. ఓలపల్లి. ఇంకెవరున్నారు వృద్ధులు? ఆమె వయసు ఉన్నవాళ్ళు, మా అమ్మ వయసు ఉన్నవాళ్ళు అందరూ. ఆ సత్యవతమ్మ గారు నిలబడండి. ఇంకెవరున్నారు ఇక్కడ వయసు పైబడుతూ ఉన్నవాళ్ళు? 60 దాటినోళ్ళు. ఇక్కడ ఎవరన్నా ఉన్నారు మనకి వృద్ధులు? ఫ్రంట్ కానీ అదిగో ఆయన ఒక వృద్ధుడు, ఈయన ఒక వృద్ధుడు. లేచి నిలబడండి అయ్యా. ఇంకెవరున్నారు ఇక్కడ? వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు. సరిపోతారు. ఇప్పుడు వీళ్ళని తీక్షణంగా పరిశీలించండి. మీ వయసు దాటిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు. మన వయసులో లేరాళ్ళు. మన వయసు దాటిపోయి ఎప్పుడో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారా? మీకున్న వాంఛలే వాళ్ళకు ఉండవు. మీకున్న కోరికలు, ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకురా, పాండ్స్ పౌడర్ తీసుకురా, మంచి రింగులు తీసుకురా, లిప్స్టిక్ తీసుకురా, ఉండవు వాళ్ళకి. అలాంటివి ఏ అవసరం లేదు వాళ్ళకి. మరి ఇంకేం కావాలి? కొత్త బండి కొనుక్కుందామా, స్కూటీ కొందామా, లేకపోతే ఏ ఊరైనా వెళ్దామా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా బిర్యానీ తినొద్దామా, బర్గర్, పిజ్జా, ఇలాంటివి ఎవరైనా తిందామా? ఇలాంటి ఆశలు ఏమైనా ఉంటాయి వాళ్ళకి? ఉండవు. ఓన్లీ ఫిజికల్ నీడ్స్. ఏదో ఒకటి తినాలి, ఆరోగ్యానికి మంచి మందులు వేసుకోవాలి. ప్రభువా, ఇంకా నేను బతికినంతకాలం నీ కృపలో బతకాలి, నీ సన్నిధికి చేర్చుకో ప్రభువా నన్ను అనే ప్రార్థనలు తప్ప వాళ్ళ జీవితాల్లో ఇంకేం కనబడవు. ఇది నిజమా కాదా మీరు మనసు పెట్టి ఆలోచించండి. లేదా వాళ్ళని అడగండి. ఆ తర్వాత వాళ్ళని అడగండి, ఏమా అతను చెప్తున్నాడు మీ గురించి ఏదో, మేము అలా అనుకోవట్లేదు, నువ్వేంటమ్మా ఏమైనా క్యాట్ వాక్కి వెళ్దాం అనుకుంటున్నావా, మోడర్న్ డ్రెస్సులు ఏమైనా కొనుక్కుందాం అనుకుంటున్నావా,
ఏమైనా మంచి మంచి ఏరియాస్కి వెళ్ళి మంచి మంచి ఐటమ్స్ తిందాం అనుకుంటున్నావా? ఏమైనా మంచి బిజినెస్ పెడదామా? వ్యాపారం చేద్దామా? ఉద్యోగానికి ఏమైనా అప్లై చేద్దామా? అడగండి. వాళ్ళకి ఏమీ వద్దు. కూర్చోండి అమ్మా, థ్యాంక్ యూ, కూర్చోండి, థ్యాంక్ యూ. వాళ్ళకి ఏమొద్దు. మీ వదిన వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయింది కదా, మన మాణిక్యమ్మ గారు, సంఘానికి వచ్చేది ఆవిడ ఇంట్లో రోజు ఒకటే ప్రార్థన చేసేది. ఏమన్నా తెలుసా? తండ్రి, నీ సన్నిధికి నన్ను చేర్చుకో, నేను ఎవరితో చాకరీ చేయించుకోకుండా, మంచం పట్టకుండా, ఈ విశ్వాసయాత్రలో ఉండగానే అలా నీ సన్నిధికి వచ్చేసేలా నాకు అవకాశం ఈ తండ్రి అని ప్రార్థన చేసేది. ఈ పిల్లలందరి చేతుల మీద నేను ఒబ్బుడైపోవాలి, నేను చచ్చిపోవాలి అంటే ఏం ఎండింగ్కి వచ్చేసిన తర్వాత ఇంకేం అనిపించదు. దావీదు సొలొమోన్ని పిలిచి అంటాడు కదా, నాయనా మనుషులందరూ పో మార్గమున నేను పోతున్నాను నాయన, అయిపోయింది, ఇట్స్ ఓవర్, ఇంకేం లేదు, కావాలనుకుంటే రాదు, అయిపోయింది 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 అంతే. అయిపోయినప్పుడు మన మాటలు కూడా అలాగే ఉంటాయి. ఇది నిజం. ఇప్పుడు మంచి దుఃఖముక్కల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు రావా మాటలు మనకి. ఇప్పుడు మంచి వేడి మీద ఉన్నాం. నీ నీ నడుము నువ్వు కట్టుకుని నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నీకేం కావాలంటే అది చేస్తున్నావు. అందుకే నువ్వు ఎవరి మాట లెక్క చేయు. అందుకే చూడండి, ఇంట్లో పెద్దోళ్ళ మాటకు విలువ ఉంటుందా? పెద్దోళ్ళు మాట్లాడుతుంటే ఏమంటారు చెప్పండి మీరు? నువ్వు నోరమే కూర్చో ముసల్దానా అంటారు. ముసలోడా నువ్వు కూర్చో అంటారు. మీ భాష అలాగే ఉంటుంది, నాకు తెలుసు. ఎందుకంటే ముసలాళ్ళు అంటే మీకు అంత లోకువ, ముసలాళ్ళు అంటే మీకు అంత విలువలేంతనం. కానీ ఆ ముసలాళ్లే లేకపోతే మీకు అసలు బతికేలేదు, ఈ సంగతి మీకు తెలుసు. వాళ్ళు తిని తినక నానా కష్టాలు పడి మీకోసం అన్నీ సమకూర్చిపెట్టి వాళ్ళ చేతుల మీద మీ కోటలు కట్టి పెట్టారు, మిమ్మల్ని నిలబెట్టారు. కానీ ఇప్పుడు మీరు చాలా సింపుల్గా మాట్లాడేస్తారు వాళ్ళని, చాలా సింపుల్గా. నీకేం తెలియదు నోరమే అంటారు. నిజమే, వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ యుగం, వాళ్ళకి ఆ టెక్నాలజీ తెలీదు. చెప్పేలా చెబితే వాళ్ళే అర్థం చేసుకుంటారు, కానీ మనం చెప్పం. ఎందుకంటే చిరాకు మనకి. నీకు ఫోన్ ఎందుకురా ముసలోడికి దసరా పండుగని అంటారు చాలా హీనంగా. చాలా ఇంకా నీకు ఎందుకురా ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఇలాంటి భావజాలం, ఇలాంటి భాష సరళి ప్రయోగిస్తూ ఉంటారు. మీ తాతలతో మీరు చాలా రోతగా మాట్లాడతారు. రోత మీ తాతలో లేదు, నీలోనే ఉంది. మీ అమ్మమ్మలతో నాయనమ్మలతో మీరు చాలా హీనంగా మాట్లాడతారు. ఆ హీనత వాళ్ళలో లేదు, మీలో ఉంది. సో కాబట్టి మీరు ఆలోచించవలసిన పాయింట్ ఏంటంటే, ఆ వయస్సుకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? ఇంకా మనం వెళ్ళిపోవు సమయం ఆసన్నమవుతోంది అని ఒక ట్రిగ్గర్ మొదలైపోద్ది. ఒక ట్రిగ్గర్ ఉంటుంది అక్కడ, ఒక ట్రిగ్గర్ పాయింట్ అంటారు కదా, అలాంటి ఒక పాయింట్ వచ్చేస్తుంది. అప్పుడు విశ్వాసం అంటే ఏంటో, దాన్ని కాపాడుకుంటే ఎంత బాగుంటుందో, దాన్ని రక్షించుకుంటే ఎంత బాగుంటుందో, నిలబడి ఉంటే ఎంత బాగుంటుందో అప్పుడు అర్థమవుతుంది. నిజం చెప్తున్నా. ఇప్పుడు మనం ఎవరినైతే వృద్ధుల్ని చూస్తున్నామో వాళ్ళు నిజంగా విశ్వాసంలో ఉన్న వృద్ధులైతే చనిపోయే సమయానికి వాళ్ళలో విశ్వాసం అనే ఆస్తి ఒకటి ఉంటే, అది సొత్తు, అది విలువైన సొత్తు, అమూల్యమైన సొత్తు. అది ఆ విశ్వాసం ఒక్కటి వాళ్ళలో ఉంటే దాన్ని మించిన ప్రాపర్టీ మరొకటి లేదు అని వాళ్ళకి ఆ రోజు అర్థం అవుద్ది. ఆ రోజు వాళ్ళకి బంగారం మీద ఏముండదు. పచ్చలహారం వేసుకుందామా, ముత్యాలహారం వేసుకుందామా, నడుము వడ్డానం చేయించుకుందామా, అదేదో ఉంటుంది ఇక్కడ రాజుగారి బిళ్ళలాగా, కూలీలు ఎట్టుకుంటారు బిళ్ళ. ఆ అరవంక వేసుకుందామా, నెల వంక వేసుకుందామా, ఇలాంటివి ఏముండవు. వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా మారిపోతాయి. వాళ్ళు ఒక విశ్వాస యాత్రలో ఒక చివరి దశకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి కావలసినవన్నీ పైనున్నవే అనిపిస్తాయి. అప్పుడు పైనున్నవే కావాలనిపిస్తాయి. అదే మధ్యలో వాడబద్దలైపోయింది అనుకోండి, చివరికి వెళ్ళాక మనకు ఎలాగ అనిపిస్తుంది, అరే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, వాడ ఎప్పుడో బద్దలు కొట్టేసుకున్నాను, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎటు వెళ్తాను నేను, ఏమీ తెలియదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఏమీ తెలీదు. చచ్చిపోదాం అంతే. సరే చచ్చిపోదాం, ఒక జర్నీ అనేది ఉందా లేదా? చావు తర్వాత ఒక జర్నీ స్టార్ట్ అవుతుందా? బైబిల్ ఏం చెప్పింది? స్టార్ట్ అవుతుందనే చెప్పింది. నీ చావు తర్వాత ఒక జర్నీ స్టార్ట్ అవబోతోంది, ఇది సత్యం. బైబిల్ చెప్పింది. పరిశుద్ధుడు, రక్షకుడు, అబద్ధం ఆడ నేరని యేసుక్రీస్తు చెప్పాడు. మన చావు తర్వాత ఒక జర్నీ స్టార్ట్ అవబోతోంది. ఆ జర్నీ స్పిరిచువల్ జర్నీ, ఆత్మీయ ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం? దేవుని సన్నిధికా, దేవునికి కనబడకుండా దూరంగా పోయేదా?
అందుకే ఎట్టి పరిస్థితుల్లో మరలా సంఘం అంతటికి ప్రేమతో చెప్తున్నా, నా ప్రియ అక్క చెల్లెమ్మలారా, ఒక బాధ్యత గల సేవకుడిగా, ఒక నమ్మకమైన సేవకుడిగా, మీ నుంచి విశ్వాసాన్ని ఆశించే సేవకుడిగా మీ అందరితో మాట్లాడుతున్నాను సూటిగా. మీ విశ్వాసాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి, ఇంకా వృద్ధి పొందించుకోండి, బలంగా నిలబడండి. కష్టాలు రానివ్వండి, కన్నీళ్లు రానివ్వండి, మతభేదాలు రానివ్వండి, అబద్ధాలు వినబడినివ్వండి, ఏదైనా జరగనివ్వండి, తుఫాన్లు, ఎలాంటి తుఫానైనా రానివ్వండి, కానీ మీ విశ్వాసం మాత్రం ఇప్పుడు పోకూడదు. ఒక మనిషి చెడిపోయాడని తెలిసినా సరే మీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. పౌలు గారు అంటాడు, మహానుభావుడు, మీ అందరికీ ప్రకటించిన తర్వాత, మీ అందరికీ ఏం చేసిన తర్వాత, ప్రకటించిన తర్వాత, ఎక్కడ ఈ స్థాయిలో ఉండి, ఈ స్టేజ్ మీద నిలబడి, ఇలాంటి మైక్ పట్టుకొని ఇంతమంది సంఘాన్ని నిలబెట్టి, ఇక్కడ ఈ సంఘం అంతటికి ఒక మంచి సేవకుడిగా సత్యాన్ని ప్రకటించిన తర్వాత, నెక్స్ట్ వర్డ్ నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ నేను భ్రష్టుడనైపోతానేమో, ఒకవేళ అలా జరిగింది అనుకుందాం, పౌలు గారే భ్రష్టుడైపోయాడు అనుకుందాం, సంఘం విశ్వాసాన్ని వదిలేస్తుందా? ఇందాక అదే చెప్పాను, నోటు మారిందని వేట ఆపం, జీవితం అంతా వేట కొనసాగుతూనే ఉంటుంది. ఏమా రైట్? వైద్యుడు ఒకడు దొంగోడని వైద్యం చేయించుకోవడం మానం, హాస్పిటల్ మారుతాం. ఒక చోట చెడ్డ ఆహారం పెడుతున్నారని హోటల్కి వెళ్ళడమే మానే, వేరే చోట మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని వెళ్తాం, అక్కడికి వెళ్ళి తింటాం. ఇన్ ద సేమ్ వే ఏదైనా రానివ్వండి, తుఫాను మొదలవుతుంది, జాగ్రత్త. అది అనారోగ్యం కావచ్చు, మళ్ళీ చెప్తున్నా, గుర్తు చేస్తున్నా, అనారోగ్యం కావచ్చు, బలహీనత కావచ్చు, సమస్య, కుటుంబంలో సమస్య కావచ్చు, నీ వైవాహిక జీవితంలో సమస్య కావచ్చు, నీ వ్యాపారంలో సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, రకరకాల ఆలోచనలు కావచ్చు, లేదా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మతభేదాలు కలిగించే మనుష్యులు కావచ్చు, లేదా నీకు బోధించేవాడు చెడిపోవచ్చు. ఏం జరిగినా సరే మన రక్షణ మనదే, మన విశ్వాసం మనదే. మళ్ళీ చెప్తున్నా, భర్త రక్షణ భర్తదే, భార్య రక్షణ భార్యదే, బిడ్డల రక్షణ బిడ్డలదే. ఎవరి విశ్వాసం వారు కాపాడుకోవాలి. ఎలాంటి తుఫాను రానివ్వండి, మీ విశ్వాసాన్ని బలంగా పట్టుకోండి. ఒక విశ్వాస ఎలా ఉండాలో అలా ఉండండి. ఇక్కడ అంటాడు తిమోతితో మాట్లాడుతూ, వారిలో హుమెనైన్ ఉన్నాడు, అలెగ్జాందర్ ఉన్నాడు, వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానికి అప్పగించేశాను అన్నాడు. పాత సామాన్లు లెక్కన మట్టి ఇల్లు వాడకుండా పనికి రాకుండా పోయిన వస్తువుని ఏం చేస్తాం? పాత సామాన్లు కొంటాం అని వస్తాడు. ఎవరిస్తారు పాత సామాన్లు కొంటాం అనేది? ఎవరికి ఇస్తాం మనం? వాళ్ళు పనికి రానిదే వాళ్ళకి ఇచ్చేస్తాం, అంతే కదా. ఇప్పుడు దేవునికి పనికిరాని ప్రతివాడు ఎవరికి పనికి వస్తాడట? సాతానుకు పనికి వస్తాడట. దేవునికి పనికిరాని ప్రతివాడు ఎవరికి పనికి వస్తాడు చెప్పండి గట్టిగా? సాతానుకు పనికి వస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి పనికి రావడం మానేస్తావో, దేవుని పని చేయడం మానేస్తావో, దేవుని పని కొరకు నిలబడడం మానేస్తావో, దేవుని పని కొరకు సహకరించడం మానేస్తావో, నువ్వు నీకు సంబంధించిన సమస్తం ఎవరికి ఉపయోగపడతారంటే సాతానుకు ఉపయోగపడతారు. ఇది ఖచ్చితం. ఇది అందుకే ఈ హుమెనైను, ఫిలేతు అనే రెఫరెన్స్ తీసుకున్నాడు ఇక్కడ. హుమెనైను, అలెగ్జాందర్. ఫిలేతు కూడా వన్ ఆఫ్ ద పర్సన్, అతను వేరే పత్రికలో కనబడతాడు. ఈ అలెగ్జాందర్, హుమెనైను ఏమయ్యారట? వాడ బద్దలైపోయిన వారి లిస్టులో ఉన్నారట. అంటే వాడ బద్దలైపోయిందంటే ఒకప్పుడు వీళ్ళు కూడా ఇందాక నేను చెప్పినట్టు విశ్వాసులే కదా. యాత్ర మొదలెట్టినప్పుడు బ్యాప్టిజం పొందిన వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళు బ్యాప్టిజం పొంది సంఘంలోకి వచ్చి సంఘంలో కూర్చొని నేను దేవుని కొరకు బ్రతుకుతాను అని నిశ్చయంగా ఏదో చెప్పేసి వేడి మాటలు, ఆ తర్వాత మెల్లిగా లోకానికి దగ్గరైపోయినటువంటి బ్రతుకులు అయి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అన్నయ్యలు, అక్కలు, తల్లులు, తండ్రులు, అందరిని అడుగుతున్నాను, అందరికి చెప్తున్నాను, ఒక అద్భుతమైన హెచ్చరికలు దేవుడు మనకు చేశారు. ఈ హెచ్చరికలు ఆయన కోసం కాదు, నా కోసం కాదు, మనందరి కోసం, మీకోసం.
మీ ఆత్మీయ జీవితాల కోసం. ఇక్కడ ఇంతసేపు నిలబడి నేను మాట్లాడుతున్నానంటే ఇది నా ఉపయోగం కోసం కాదు, మీ అందరి ఉపయోగం కోసం, మీ అందరి ఆత్మీయ అభివృద్ధి కోసం. ఇది నీకు అర్థమైతే అసలు ఈ ప్రసంగాన్ని కానీ, సంఘాన్ని కానీ, సందేశాన్ని కానీ, పనిని కానీ ఎప్పుడు వదులుకోవు. గట్టిగా నిలబడతావు, ఆ ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు, ఆ సంతోషాన్ని అనుభవిస్తావు, ఆ ఆనందాన్ని అనుభవిస్తావు. రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాం. ఎక్కడున్నా సరే నా దేవుడి పని అంటే రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతాం. ఇక్కడ చాలామంది ఉన్నారు అలా పనిచేసేవాళ్ళు. లేకపోతే నేను ఒక్కడిని ఎంతవరకు ఎతగలను? నేను ఒక్కడిని ఎన్ని కార్యాలు చేయగలను? నాతో పాటు సహకారులుగా, నాతో పాటు దేవుని పరిచర్యలో వాడబడుతున్న చెల్లెమ్మలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు ఎందరో, తల్లులు ఎందరో ఈ పరిచర్యలో నిత్య జీవిత యాత్ర వరకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు. కనుకనే ఈరోజు ఇన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయి, ఇంతమంది దేవుని వాక్యంలో వర్ధిల్లుతున్నారు, ఇన్ని వందల వేల మంది ప్రభు కొరకు కట్టబడుతున్నారు, నిలబెట్టబడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసం అనే ఓడను ఎప్పుడు కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా ఏం చేయాలి? కాపాడుకోవాలి. అది ఏమైనది? అమూల్యమైనది. ఏంటది? అమూల్యమైనది. అమూల్యమైన దాన్ని పోగొట్టుకుంటే మనం ఒక ఉదాహరణ చెప్తాను. చాలామంది అక్క చెల్లెమ్మలు ఈ దూరదేశాలకు, విదేశాలకు పనుల కోసం వెళ్ళారుగా. అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు చాలామంది వెళ్ళారుగా. వాళ్ళతో పాటు పాస్పోర్ట్ క్యారీ చేస్తారు. ఆ పాస్పోర్ట్ కానీ అక్కడ మిస్ చేసేసారు అనుకోండి, చాలా ఇబ్బంది అండి. అందుకే దూరదేశాలకు వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొంతమంది పనులకు జాయిన్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దొంగలు ఈ పాస్పోర్ట్ తీసేసుకుని వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ పని మానేసి వెళ్ళిపోతారేమో అని ఈ పాస్పోర్ట్ తీసేసి వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. అలా పెట్టేసుకుంటే ఏమవుద్దంటే పాపం వీళ్ళు రాలేరు, ఆ పని నచ్చకపోతే మానేయలేరు, వాళ్ళు ఇవ్వనంటారు దొంగలు కొంతమంది. మనం పనికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయగలం చెప్పండి? వేరే దేశానికి వెళ్ళాం, మన జుట్టు వాళ్ళ చేతిలో పెట్టేశాం. ఒకరోజు ఒక చెల్లెమ్మ అలాగే ఏడుస్తూ ఫోన్ చేసింది, అన్నయ్య వాళ్ళు నా పాస్పోర్ట్ ఇవ్వనంటున్నారు అన్నయ్య, ఏం చేయాలన్నయ్య అంటే అక్కడ ఉన్న వేరే తమ్ముళ్ళ నెంబర్లు ఇచ్చి, అరే నాయన మీ వల్ల ఏమైనా అయితే చెల్లెమ్మకి హెల్ప్ చేయండి అని చెప్పాను. చాలామంది ఉంటారు ఇలా మోసగాళ్ళు, పాస్పోర్ట్లు దాచేస్తారు, వాళ్ళకి టికెట్ పడనివ్వరు, ఆ పని మానేసి వెళ్ళనివ్వరు, పనిలో చాలా బాధలు పెడతారు. ఇంతసేమే మీరు కూడా సరే ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ పడేయకూడదు, మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేదంటే ఇబ్బంది. మిమ్మల్ని నమ్మరు, తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు, మీ ప్రయాణం అంతా ఆగిపోద్ది. పాస్పోర్ట్ చూపించే వరకు పంపించేస్తాడు. ఎక్కడైనా పోలీసు ఆపితే పాస్పోర్ట్ చూపించాలి, చూపించకుండా లేదు ఉంది లోపల రూమ్లో పెట్టొచ్చా, లాడ్జీలో పెట్టొచ్చా అంటే వెండు నువ్వు ముందు స్టేషన్కి నడు, నువ్వు ఎవడో దానికి తెలియదు, ఉగ్రవాదివేమో అంటాడు. మొత్తం గల్లంత అయిపోతుంది. చూసారా, యాత్ర మొత్తం ఏమైపోతుంది? పాస్పోర్ట్ పడేస్తే గల్లంత అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే విశ్వాసాన్ని పడేసుకుంటే నిత్య జీవిత యాత్ర కూడా ఏమైపోద్ది ప్రియులారా? ఏమైపోద్ది? గల్లంత అయిపోద్ది. అందుకే ఏమంటున్నాడంటే నా విశ్వాసమును కాపాడుకుంటిని. పౌలు గారి మాట మనందరికీ శిరోధార్యం కావాలి. పౌలు గారి మాట మనందరికీ వివేకాన్ని పుట్టించాలి. ఈ ఉపదేశం మీ అందరికీ ఒక వివేకాన్ని పుట్టించాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. చాలామంది ప్రసంగం వినేసిన తర్వాత అన్నయ్య ఒక ప్రసంగం చెప్పాడంటారు, దీన్ని మీరు దేంతో పోలుస్తారు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రసంగం విన్నారు కదా, దీన్ని మీరు దేంతో పోలుస్తారు? అర్థం కానివాడు దేంతో పోలుస్తాడు, అర్థమైన వాడు దేంతో పోలుస్తాడు అని అంటే, అర్థం కానివాడు ఏమంటాడంటే వెళ్ళాం, ఏదో 4 రెఫరెన్స్లు చెప్పాడు, ఒక మ్యాటర్ ఏదో చెప్పాడు, మెసేజ్ చెప్పాడు, ఏం మాట్లాడాడమ్మా? విశ్వాసం గురించి ఏదో చెప్పాడండి, బాగానే చెప్పాడండి. అది ఏం చెప్పాడమ్మా? ఏదో చెప్పాడులేండి, అక్కడే వదిలేసి వచ్చామండి, ఆ కుర్చీ దగ్గర ఎక్కడ ఉంటుందో ఎత్తుక్కోండి. ఇదో బ్యాచ్. మరో బ్యాచ్ ఏమో నిద్రపోతూ ఉంటారు, ఊగుతూ ఉంటారు, వీళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. నేను జోలపాటు పాడుతున్నాను రా మీకు నిద్ర రావడానికి అనిపిస్తుంది ప్రసంగించేవాడికి. సో కొంతమంది అలా నిద్రపోయి ఊగిపోయి, ఒరే లేవరా, లే అయిపోయింది అయిపోయిందా. సో ఇలా కొందరు ఉంటారు. కానీ కొందరు ఉంటారు, వాళ్ళు ఏమంటారు తెలుసా? సామెతల గ్రంథం ముగించుకుందాం, 20వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము
15వ వచనం ఒకసారి చదువుదాం ప్రియులారా. బంగారును విస్తారమైన ముత్యములను కలవలేవా? ఉన్నాయా ప్రపంచంలో? ఆ ఖజానాకి వెళ్ళండి, లేకపోతే ఇంకేమున్నాయి పేర్లు. ముత్యాలు మాత్రమే అమ్మే కొట్లు ఉంటాయి, ఏవో డైమండ్స్ అమ్ముతుంటారు. ఎక్కడవి పేర్లు చెప్పండి. ఏంటవి? మలబారు, ఖజానా, జాయ్ లుక్కాస్, తనిష్క్ ఉంటుంది. తనిష్క మీకే తెలిసి ఇలా తెలియదు పాపం. అంటే వీళ్ళు బయట ఉంటారు, మీరు లోపల ఉంటారు కదా. సో అవి ఉంటాయి, అక్కడ ఉంటాయి. మనకి ఏముంటాయి అక్కడ? బంగారును విస్తారమైన ముత్యములను కలవు. ఓకే. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అండర్లైన్ దట్ వర్డ్. ఒక ప్రసంగాన్ని ఇలా అర్థం చేసుకున్నవాడు ఈ స్టేట్మెంట్ ఇస్తాడు. తెలివిని ఉచ్చరించే పెదవులట ఏంటట? అవి అమూల్యమైన సొత్తు. ఎస్. ఆ ప్రసంగం విన్న తర్వాత మనం ఎంత ఎత్తి ఎదుగుతామో, ఆ ఎత్తి ఎదగడానికి అంతటికీ కారణం ఈ ప్రసంగమే. అవునా కదా? ఎస్. అంటే మన విశ్వాస యాత్రలో ఎంత వర్ధిల్లుతున్నామో ఆ వర్ధిల్లడానికి కారణం ఏంటి? ఒక మంచి ప్రసంగం. అందుకే అన్నాడు, తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అమూల్యము అంటే మళ్ళీ అక్కడ అది రేటు కట్టలేము. చాలా విలువైనది, చాలా ప్రెషియస్. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, విలువైన సందేశాలు దేవుని మహాకృపలో మనం వింటున్నాం, నిలబెట్టుకుందాం. ఎప్పుడో మన ప్రాణం పోకడా, ఆయన రాకడా, మనం ముగిసిపోయే జీవితం ఎప్పుడో మనకు తెలియదు. ఆ సమయానికి సంసిద్ధులుగా ఉందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, నూనె అయిపోయిందని మాత్రం చెప్పకండి. విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అంతేగాని నూనె అయిపోయింది, నా దగ్గర లేదు, ఒత్తి ఎలగట్లేదు, ఆరిపోతుందని మాత్రం అనకండి. ఏదైనా కానివ్వండి, ఏదైనా ఎంత దారుణమైనా జరిగిపోనివ్వండి, ఎలాంటి పరిస్థితి అయినా రానివ్వండి, అవన్నీ ఇక్కడ కొంతకాలం ఉండే నాటకాలు, ఆటలు. మరణంతో ఇవన్నీ ముగిసిపోయేవే. నేను బాగున్నా, బాగోకపోయినా, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఈ ఆటంతా మరణంతో ముగిసిపోయే ఒక ఆట. ఇక్కడ ఓడానా గెలిచానా కాదు, నిలబడ్డానా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆ విశ్వాసాన్ని కాపాడుకుని నిలబడితే రాబోయే జీవితానికి మంచి పునాది నీ కొరకు వేసుకున్నవాడవుగా పౌలు గారి స్టేట్మెంట్ విశ్వాసమును కాపాడుకుంటుని అన్నట్టుగా ఉంటుంది. అలాంటి మంచి జీవితం మీరు అందరూ కలిగి ఉంటారు, ఉండాలి. అది నా వాంఛ, దేవుని యొక్క కోరిక, బలమైన కోరిక. అటు ధన్యత దేవుడు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సర్వకృపానిధి, కరుణగల మా తండ్రి, కృపగల మా దేవా, ఇంతవరకు ప్రభా విలువైన మీ వాక్య సందేశంతో, మీ ఆత్మశక్తితో, మీ ఆత్మ సహాయంతో మా ఆత్మీయ జీవితాలకు అభివృద్ధిని అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. ఎత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రభా, ఏం జరిగినా, లోకం ఎట్టుపోతున్నా, కరువైన, ఖడ్గమైన, శ్రమైన, హింసైనా, ఏదైనా మీ కుమారుడు, మా రక్షకుడు, మా నాయకుడైన, మా శిరస్సు అయిన క్రీస్తు వారి ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపనేరవన్న సత్యాన్ని ఈరోజు మాకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని బలపరిచి మీ సన్నిధి కాంతిలో వర్ధిల్లింపచేయమని ఘనత, మహిమ, ప్రభావమును మీకే చెల్లిస్తూ సంఘమును మీ దయగల హస్తాల క్రింద భద్రపరిచి ప్రభా సంఘమును కాపాడమని వేడుకుంటూ, ప్రభా విశ్వాసులైన పిల్లలు వృద్ధి పొందుతూ ఉండగా ఇంకను క్షేమాభివృద్ధిని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, అనేక మంది మీ సత్యవాక్యపు జాడలలో సారమును ప్రభా వెదజల్లుతూ ప్రభా వృద్ధి పొందుటకు సహాయం చేయమని, కూడి వచ్చిన మీ పిల్లల్ని, అలాగే దూర ప్రాంతాల్లో ఉండి లైవ్ వీక్షించినటువంటి బిడ్డల కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ, క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.